జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈ రోజు మతపరమైనటువంటి విషయాలు ఈ రోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలకు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు. నేను పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ. అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి లేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి పోతారు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లిళ్ళున్నా ఏ కథ చేసినా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వాళ్ళు ఆచరిస్తారు. ఈ సెక్యులర్ కంట్రీలో వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచి మా ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి మీరు కూడా చూస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు మేము పుట్టినటువంటి ప్రాంతంలో మేము పెరిగినటువంటి ప్రాంతంలో మాకు జగన్మోహన్ రెడ్డికి మా కులానికి లేకుంటే మా మతానికి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాలా. నువ్వెందుకయ్యా ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు నాకు అర్థం